ఏది ఏమైనా నేను మాత్రం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అనుష్క శెట్టి ఒక ప్రకటన చేసింది. అందరూ కూడా ఇప్పుడు షాక్ అవుతున్నారు. అదేంటబ్బా ఇన్ని రోజుల పాటు అనుష్క శెట్టి పెళ్లి గురించి మనం మాట్లాడుకోవడమే తప్ప తను ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్నీ కూడా రూమర్స్ రావడమే తప్ప తన గురించి తనే అధికారికంగా ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు సడన్‌గా అతన్నే చేసుకుంటానని ఎప్పుడు చెప్పిందని చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వీటీ అనుష్క శెట్టి గారు మాత్రం తన పెళ్లి గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే మనము గత నుంచి కూడా వింటూనే ఉన్నాం. అయితే 'బాహుబలి' సినిమా అయిపోయిన తర్వాత ముఖ్యంగా అనుష్క శెట్టి పెళ్లి గురించి తన రిలేటివ్స్ తరపున వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారంట. కాకపోతే తను మాత్రం ఎవరు ఏం చెప్పినా తను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని తను ఒక ఫిక్స్‌గా ఉంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా తను అంతగా తొందరపడలేదు. ఎక్కడ కూడా బయట చెప్పలేదు. కాకపోతే ప్రభాస్ గారు, అనుష్క శెట్టి వీళ్ళిద్దరు జోడీ బాగుంటుంది. వీళ్ళిద్దరి జంట చక్కగా ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపిస్తారని చెప్పేసి చాలామంది సినిమా ప్రేమికులు మాట్లాడుకుంటారు. స్టిల్ ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరు మాత్రం అలాంటిది ఏదీ లేదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉంటాం. అంతకుమించి ఏమి లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు ఈ రూమర్స్‌ని ఖండిస్తూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా ఇటు అనుష్క శెట్టి ఒక వ్యాపారవేత్తతోని ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఎవరికి కూడా తెలియకుండా అని చెప్పేసి అప్పట్లో కొన్ని ఫేక్ ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అనుష్క శెట్టి తను కాబోయే భర్త గురించి అతన్ని మాత్రమే చేసుకుంటా అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పిందని చెప్పేసి సోషల్ మీడియాలో అనుకుంటూ ఉన్నారు. సో దానికి తోడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. సో అప్పుడు అనుష్క గారు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే తన పెళ్లి ఎప్పుడు జరగాలో తనకు తెలుసు. అండ్ నాకు మనసుకు నచ్చిన వ్యక్తి, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైతే నాకు సరైన టైంలో దొరుకుతారో అప్పుడు నేను డెఫినెట్లీ పెళ్లి చేసుకుంటాను. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఒక మనకు సామెతనే ఉంది. సో అలాంటప్పుడు నా పెళ్లి గురించి నాకు తప్ప వేరే వాళ్ళే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా నాకు నచ్చినప్పుడు నాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా దొరికితే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పేసి చెప్పింది. సో అప్పుడు అందరికి ఒక క్లారిటీ అనేది వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కాదు, బయటి వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటుంది అనుష్క శెట్టి అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ అనేది వచ్చింది. మరి తనకు అర్థం చేసుకునేటువంటి వ్యక్తి, తనకు మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఆల్రెడీ అనుష్క శెట్టితో పాటు ఉన్నటువంటి స్టార్ హీరోయిన్లు, తన తర్వాత వచ్చిన స్టార్ హీరోయిన్లు ఆల్మోస్ట్ అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కూడా కన్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అటు ప్రభాస్ తరపున తనతో పాటు వచ్చిన వాళ్ళు కావచ్చు, తన తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, హీరోలు కూడా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకు కూడా పిల్లలయ్యారు. సో ఈ విధంగా వీళ్ళిద్దరు మాత్రమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా మిగిలిపోయారు. వీళ్ళిద్దరు పెళ్లిళ్ళ కోసం చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి అంటే ఇంకా మనమైతే దాని గురించి ఏమి చెప్పలేము. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన మనుషులు ఎప్పుడు దొరుకుతారో అప్పుడు పెళ్లి చేసుకుంటారు.